లోన్లు ఇస్తామని అగ్వకే ప్లాట్లు కొంటామని మా కంపెనీలా పెట్టుబడి పెడితే ఎక్కువ మిత్తిస్తామని పొద్దుకు 10 ఫోన్లు వస్తుంటాయి. తెలివని నెంబర్లకెళ్ళి వస్తే చాలా మట్టుకెత్తారు కొందరు. ఊకుకే గదే నెంబర్లకెళ్ళి ఫోన్ వస్తే ఎత్తి 4 జోపిడిచి పెడతారు. ఇక ఫోన్లకు వచ్చే మెసేజ్లకైతే లెక్కే లేదు. టంగ టంగ మోగుతూనే ఉంటాయి. ఎవరు పంపుతారో ఎటుకెళ్ళి వస్తాయో తెలియదు. పొరపాటున దర్శనమంటే హియోగిట్ల కావచ్చుల్లా. వాట్సాప్ మెసేజ్ దర్శనందుకు ఉత్త పుణ్యానికి 9.5 లక్షలు పోయినాయి ఈ అన్న అకౌంట్లకెళ్ళి. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలా చికెన్ సెంటర్ నడుపుతాడు. పగటిలి 12 దాటినాక వాట్సాప్ లా బ్యాంకులు పంపినట్టు ఓ మెసేజ్ వచ్చిందట. ఏందని తెరిచి చూసిండు. ఏపీకే ఫైల్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసేసరికి డౌన్లోడ్ అనేసరికి నేను బ్యాగ్ తిరిగి దాన్ని కడిగేసి ఉంచాను. సాయంత్రం 5:58 నా అకౌంట్లోకి వచ్చి 9,60,60,000 కాదన్నట్టు సైబర్ దొంగలు చేసే ఇకమతి ఇదంతా. బ్యాంక్ అకౌంట్ నంబర్ చెప్పకుండా ఏ వివరాలు ఇవ్వకుండా అకౌంట్లకు వెళ్ళి పైసలు కట్ అయినాయి. ఈ మెసేజ్లతోటి మన ఫోన్ కు వైరస్ పంపుతున్నారు. పొరపాటున డౌన్లోడ్ చేసుకున్నామా అంటే ఫోన్లు ఉన్న బ్యాంక్ వివరాలు మొత్తం అవతలకి వెళ్ళిపోతున్నాయి. హగో గట్ల పైసలు ఉడిచిండన్నట్టు ఎమ్మటే పోలీసులకు ఫోన్ కొడితే ఎంక్వైరీ చేస్తున్నారు. గిసొంటి మెసేజ్లు మీకు సుత రావచ్చు. జర హుషారుండురి మళ్ళా.